తండ్రి చంద్రబాబుకే లోకేష్ వార్నింగ్ ఇచ్చారా? తనయుడు లోకేష్ వేదనను చంద్రబాబు పట్టించుకోవాల్సిన సమయం వచ్చేసిందా? అలా జరగాలంటే చంద్రబాబు సీఎం కన్నా పెద్ద పోస్టుకు వెళ్లాలా? లేకుంటే రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలా? తెలుగుదేశంలో తండ్రి తనయుళ్ళు మధ్య సాగుతున్న ఈ వాదనకు కారణాలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. టీడీపీ యువనేత మంత్రి లోకేష్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. సీనియర్ నేతలకు గౌరవం ఇస్తా, అయితే జూనియర్లకే ప్రమోషన్లు అని లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు కేబినెట్ లో కొత్త ముఖాలకు చోటు దక్కడంతో దాదాపుగా సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇదంతా లోకేష్ కోసం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు అని పదవులు దక్కిన ఒకరిద్దరు సీనియర్ నేతలు అంటున్నారు. లోకేష్ ను భవిష్యత్ సారథి చేయాలన్న తలంపుతోనే సీనియర్లు చాలా మందిని పార్టీకి దూరం చేస్తున్నారనే మాటలు టీడీపీలో వినిపిస్తున్నాయి. కాబట్టి టీడీపీ సీనియర్ నేతలు ఇంకా తమకు పదవులు వస్తాయని ఆశ పెట్టుకుంటే మాత్రం తీవ్ర నిరాశ తప్పదనే సంకేతం వస్తోంది. కొందరైతే ఈ విషయం ముందుగానే తెలిసి గత ఎన్నికల నుంచే తమ వారసులను దించారు కూడా. మరోవైపు లోకేష్ కూడా తన తండ్రికి ఒక సంకేతం ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీలో అంతర్గతంగా చాలా మంది లోకేష్ కామెంట్స్ పై మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే, నేను పార్టీ ఎదుట ఒక ప్రతిపాదన పెట్టాను. ఎవరైనా ఒక పదవిలో 3 కంటే ఎక్కువ సార్లు కొనసాగకూడదు. 2 సార్లు పదవి చేసిన తర్వాత పై స్థాయికైనా వెళ్ళాలి లేదా గ్యాప్ తీసుకోవాలి. ప్రస్తుతం నేను 4వ సారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. నా ప్రతిపాదన నా నుంచి అమలు కావాలి అని అన్నారు. అవునన్నా కాదన్నా టీడీపీలో చంద్రబాబు లోకేష్ వర్గాలున్నాయి. సీనియర్లంతా చంద్రబాబు వైపు, జూనియర్లంతా లోకేష్ వర్గంగా కొనసాగుతున్నారు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లోకేష్ మాటకే ఎక్కువ విలువ ఉందంటున్నారు. అంతేకాదు, నామినేటెడ్ పోస్టుల్లో లోకేష్ ముద్ర ఉందంటున్నారు. అలాగే చంద్రబాబు కేబినెట్లో 3-4 మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా లోకేష్ ఖాతాలో పదవులు దక్కించుకున్నారనే అభిప్రాయం లేకపోలేదు. మరి ఇవన్నీ చూశాక టీడీపీ ఆవిర్భావ సభలో లోకేష్ మాటల్లో నిగూఢ అర్థం దాగి ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. లోకేష్ మాటలను బట్టి అందులో ఈ ప్రతిపాదన ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. లోకేష్ మాటల్ని మరోలా మార్చి చూస్తే, నాన్న ఇప్పటికి మీరు 4వ దఫా ముఖ్యమంత్రి, ఇక పై స్థాయికి వెళ్లడం అంటే ప్రధానైనా కావాలి, లేదంటే రిటైర్మెంట్ ప్రకటించండి. 4వ సారి నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఆ పదవి నుంచి తప్పించి ముఖ్యమంత్రిని చేయాలి అని తన తండ్రిని లోకేష్ కోరారనే చర్చకు తెరలేచింది. ఇదిలా ఉంటే లోకేష్ ను సీఎం చేయాలని చంద్రబాబుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు పరోక్షంగా తన మనసులో మాటను లోకేష్ బహిరంగంగానే వెల్లడించారని అంటున్నారు. లోకేష్ కీలక కామెంట్స్ చేసి తన నుంచే ఆచరణ మొదలు కావాలని కోరడాన్ని జాగ్రత్తగా గమనించాలంటున్నారు. లోకేష్ తాజా కామెంట్స్ పై ఎవరికి తోచిన రీతిలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ టీం మాత్రం తమ నాయకుడిని సీఎం చేయడం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ను సీఎం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే కారణాలు తెలియవు గాని అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు అధికారమే పోయింది. మరి కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతారో ఆ ఫ్యామిలీకి అంతుబట్టని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు ప్రమోషన్ లేదా రిటైర్మెంట్ తీసుకుని లోకేష్ కు బాధ్యతలు అప్పచెప్పాలని యువనేత టీం కోరుకుంటోంది. కానీ దీనికి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు అంగీకరిస్తాయా? ఆ దిశగా చంద్రబాబు ఒప్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే. వాస్తవానికి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారనే ప్రచారం ఇటీవల సాగింది. కానీ ఇప్పుడు ఆ పదవి కోరిక కాస్త సీఎం అని అడిగేదాకా వెళ్ళిందంటున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని కార్యక్రమాలకు చంద్రబాబు కాకుండా లోకేష్ హాజరవుతున్న నేపథ్యంలో తనయుణ్ణి ఇలా ప్రమోట్ చేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చంద్రబాబు ఇక కీలక నిర్ణయం తీసుకుని లోకేష్ ను ప్రమోట్ చేస్తారనే వాదన అయితే ఉంది. మరి అది సీఎం గానా, డిప్యూటీ సీఎం గానా అనేది తేలాలి. మరి సీఎం చేస్తే చంద్రబాబు ప్రధాని అవుతారా? దీనికి బీజేపీ అంగీకరిస్తుందా? లేకపోతే ఎన్డీఏ కన్వీనర్ అయి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారా? వేచి చూడాలి మరి.